ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4. మీకు మీ రాశాధిపతి అలాగే షష్టాధిపతి అయినటువంటి కుజుడు మీకు షష్టంలో 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తన సొంత రాశిలో, అలాగే మీకు భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ఉన్నాడు. మీకు సొసైటీలో ఒక పేరు వస్తుంది, మంచి విజన్ ఏర్పడుతుంది, బిజినెస్లో మీరు అనుకున్నవన్నీ ఆధ్యాత్మిక చింతనలతో కూడుకున్నటువంటి పనులని నివృత్తి చేయగలుగుతారు. అలాగే మీకు ఈ యొక్క అష్టమంలో శుక్రుడు యోగిస్తాడు, చక్కని జీవితాన్ని మీకు కలగజేస్తాడు. సప్తమాధిపతి మీ జీవిత భాగస్వామితో మీకు మంచి అనుబంధం డెవలప్ అవుతుంది, చాలా చక్కగా జీవితాన్ని మీరు నడపగలుగుతారు. అలాగే 2వ ఇంటధిపతి 5వ ఇంటధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి కూడా మీకు అష్టమంలో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బంది, పిల్లల విషయాలలో కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. మీకు పెళ్లి కాకపోతే సంతానం కలగడంలోని వివాహం కావడంలోని కొన్ని లేట్ అయిపోయే అవకాశం ఉంది. పంచమంలో శని 3వ ఇంటధిపతి 4వ ఇంటధిపతి హయ్యర్ ఎడ్యుకేషన్, అలాగే సిబిలింగ్స్తో వచ్చే ప్రాబ్లమ్స్, బొగ్గు గనులలో పనిచేసే వారికి, వాయు సంస్థలలో పనిచేసే వారికి, నేవీ ఇటువంటి వాటిలో పనిచేసే వారికి కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి, ఏదో ఒక రూపంలో మీ జాతకాన్ని చూపించుకొని దైవానుగ్రహానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా స్పష్టంగా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుజుడు చంద్రుడు కలిసి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి మీకు 6లో ఉన్నారు కాబట్టి శత్రు రుణ రోగ బాధలు తీరిపోతాయి. మాతృ సహకారము మాతృ చేయూత మీకు లభిస్తుంది. అలాగే కేతు వచ్చేసి మీ దశమ కేంద్రంలో ఉండడం ఈ యొక్క దైవకి సంబంధించిన విద్యలలో మీరు ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఏది ఏమైనా తాయాదులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలపైన ఒకసారి ఫోకస్ చేయండి. కొంచెం తగ్గడంలో ఏమీ ఇబ్బంది లేదు. అవతల వాళ్ళ పాయింట్స్ ఏంటి, మనం ఏ డిసిషన్ తీసుకోవాలనేది ఫాస్ట్గా కాకుండా చాలా ఆచితూచి వ్యవహారం నడిపిస్తే ఫైనల్ విజయం మీదే అవుతుంది. స్వస్తి.